మోసకారి కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. రైతు భరోసాపై మాట తప్పిన ప్రభుత్వం మీద జంగ్ సైరన్ మోగించింది. బోనస్ ను బోగస్ చేసిన కుట్రలపై రణనినాదం చేస్తోంది. రేవంత్ సర్కారు మోసాలపై ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్లో బీఆర్ఎస్ రైతు దీక్ష తలపెట్టింది. 13 నెలల కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు జరిగిన అన్యాయాన్ని మరోసారి ఎండగట్టనుంది. కాసేపట్లో ప్రారంభమయ్యే దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రేవంత్ ఏలుబడిలో రైతన్న పడుతున్న గోసను కళ్లకు కట్టనున్నారు. మరోవైపు అప్పా జంక్షన్ నుంచి షాబాద్ వరకు భారీగా కట్అవుట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం గులాబీమయమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, మహిళలు వేచి చూస్తున్నారు. మరోవైపు సభావేదిక ధర్నాకు వచ్చే రైతులకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు దీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 13 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆనాడు రైతు పెట్టుబడి సాయం కింద బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ప్రకటించారో రైతు బంధు 11 విడతలుగా రైతుల ఖాతాలో జమ చేశారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చే 10,000 ఇస్తుంది, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పేసి ఆనాడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రైతుల ఖాతాలో జమ చేయకపోగా ఇవాళ మొన్నటికి మొన్న క్యాబినెట్ సమావేశంలో మేము 15,000 అని చెప్పాం, కానీ ఇవాళ 12,000 ఇస్తామని చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఆధ్వర్యంలో రైతు నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రైతు భరోసా పైన ఏదైతే మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ రైతు దీక్షకు పిలుపునిచ్చింది. రైతుకు సంబంధించిన ఏదైతే ఉందో ఇదంతా కూడా రైతులకు కావాల్సిన పెట్టుబడి సాయం ఇవాళ ఇవ్వలేకపోతుంది. రైతు పెట్టుబడి సాయం ఇవ్వలేకపోగా ఇవాళ రైతాంగ మోసం చేసిందని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ మరొకసారి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా జంగు సైరన్ ఊదారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మరి కాసేపట్లో ఈ సభకు హాజరు కానున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లైన పెద్ద ఎత్తున రైతాంగం అంతా వచ్చి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసాన్ని మరొకసారి బహిర్గతం చేయనున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మోసానికి సంబంధించి కూడా ఇవాళ ఏదైతే ఉందో రైతాంగానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రైతు రుణమాఫీ కాలేదు. కేవలం ఒక ఊర్లో 100 మంది ఉంటే 50 మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయింది, అది కూడా కొంత మాత్రమే. అయితే రైతు భరోసా విషయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అనే ఒకే ఒక నినాదంతో ఇవాళ రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలంటే ఖచ్చితంగా ఏదైతే సీఎం జిల్లా నుంచే ప్రారంభం కావాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఇటు పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కావచ్చు, ఇటు పట్టుల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో కావచ్చు, ఇటు మాజీ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే చాలా మంది కూడా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ మరొక్కసారి షాబాద్లో రైతు భరోసా పైన ప్రభుత్వం మాట తప్పిన నేపథ్యంలో రైతు దీక్షకు పిలుపునిచ్చింది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ సభకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే రైతులంతా కూడా ఇవాళ రైతు దీక్షలో ఖచ్చితంగా వారి గొంతును వినిపించేలా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చర్మగీతం పాడే విధంగా పెద్ద ఎత్తున కూడా రైతులంతా చేరుకున్న పరిస్థితి. అయితే వాళ్ళు చెప్పండి, మనతో మాట్లాడడానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి చెప్పండి అన్న, వాళ్ళ ఏ విధంగా ఉంది వాళ్ళ రైతులు ఏమనుకుంటున్నారు? రైతు భరోసా విషయం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళ పాతరేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మీరు ఏర్పరిచిన దీక్ష ఏ విధంగా ఉంది? ఎంతమంది రానున్నారు? ఎప్పుడు వస్తారు? ముఖ్యంగా ఈరోజు షాబాద్లో చేపట్టిన రైతు నిరసన దీక్ష ఉద్దేశం ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చినాడు రైతులకైతే. ఈరోజు మీరు రైతులందరూ కూడా బ్యాంకులలో వండి 2 లక్షల రుణాలు తీసుకొచ్చుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, సోనియా గాంధీ జన్మదినం నాడు మొత్తం రుణాలు మాఫ్ చేస్తా అని చెప్పి మాటలు చెప్పి మభ్యపెట్టినారు రైతులను. ప్రజలను కూడా చాలా రకాలుగా ఈరోజు రైతు బంధు కేసీఆర్ గారు 5,000 ఇస్తుండు, నేను 7,500 ఇస్తా, మీరు డిసెంబర్ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది నేనే ఇస్తా అని చెప్పి మీరు 2,500 కూడా లాస్ అయిపోతారు అనే రకంగా చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు రైతులకు. అట్లా నమ్మించి ఒక గ్యారంటీ కార్డు కొట్టించి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేసినారు. ఈరోజు మహిళలకు 2,500 పెన్షన్ అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, తులం బంగారం అన్నారు, మహిళల విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఉద్యోగాలు అన్నారు.
కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు 44,000 కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన 11,000 ఉద్యోగాలు డిఎస్సి పెట్టి ఇచ్చినారు తప్ప ఎక్కడ ఒక ఉద్యోగం అడిగలే. నోటిఫికేషన్ మనం వేసినాము, మనమే నోటిఫికేషన్ వేసి మనమే అంత సిద్ధం చేసినాక ముఖ్యమంత్రి మంత్రులు పోయి సర్టిఫికెట్లు పంచి వాళ్ళ విద్యార్థులకు ఫోటో దిగారు తప్ప ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయలేదు. ఇన్ని కార్యక్రమాలు మనం చేసి ప్రారంభిస్తారు తప్ప ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైనారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా విఫలమైనారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు షాబాద్ మండల కేంద్రంలో రైతు నిరసన దీక్ష చేపట్టినాం. అయితే గత 10 సంవత్సరాలు వ్యవసాయం పండుగలా కొనసాగితే వాళ్ళ 13 నెలల కాలంలోనే వ్యవసాయం దండుగన్న లెవెల్ వాళ్ళ రైతులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేసిన రైతులపైన కూడా ఇవాళ ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వానికి ఏ విధంగా అల్టిమేటం జారీ చేయనున్నారు? ఈరోజు మేము ముఖ్య నాయకులమే మాట్లాడితే నాయకులం రాజకీయం అంటారు. కానీ ఏ గ్రామం అన్న పోయి రైతులకు ప్రజలను అడగండి, ఈ ముఖ్యమంత్రి మీద నమ్మకం పోయింది. మేము అనవసరంగా ఓటేసి గెలిపించుకున్నామని బాధపడుతున్నారు రైతులు కానీ ప్రజలు కానీ. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు ఈరోజు రైతు బంధు, రైతు భరోసా ఏమన్నాడు, వినాయక చవితి పండుగ అన్నాడు, వినాయక చవితి పోయినాక దీపావళి అన్నాడు, దీపావళి దసరా అన్నాడు, దీపావళి అన్నాడు, సంక్రాంతి అన్నాడు, ఇప్పుడు 26 జనవరి అంటుడు. అది కూడా ఎగ్గొట్టే కార్యక్రమమే. డేట్ పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం అంటే ఎగ్గొట్టే కార్యక్రమం. ఎక్కడ కూడా ఏ కార్యక్రమం, ఇప్పుడు రుణమాఫీ తీసుకోండి 30-35% ఎక్కువ కావాలి. ఏం చెప్తున్నాడు, మొత్తం కంప్లీట్ అయిపోయింది రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు. కొడంగల్ సొంత నియోజకవర్గంలో చర్చ పెడదామని చెప్పిన, ఏదైనా గ్రామంకి రండి మీరు చర్చ పెడదాం, అక్కడ ఇటు అమలు అయితే నేను మళ్ళీ నీకు పోటీ చేయకుండా రాజకీయంగా తప్పుకుంటా అని చెప్పిన కానీ ఎక్కడ ముందుకు రాలే. కాబట్టి ఇవన్నీ హామీలు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వం మెడలు వంచి ప్రజల తరపున రైతుల తరపున పోరాటం చేస్తాం. ఇట్లాంటి దీక్షలు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టి తెలంగాణ అంతటా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు 15,000 రైతు బంధు వేయాలి, మళ్ళీ 12,000 అని 3,000 కోత పెడతా ఉన్నాడు. 15,000 చెప్పినా 15,000 కంపల్సరీ వేయాలి. ఈ రుణమాఫీ అందరికి కంప్లీట్ చేయాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, 2,500 మహిళల అక్క చెల్లెలకు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే వరకు ఆయనను వదిలిపెట్టాం, తప్పకుండా పోరాటం చేస్తాం. సార్ మీరు చెప్పండి, ఇవాళ రైతాంగం ఇబ్బందులు పడుతుంది, ఇవాళ నాడు సంక్షేమం వైపు ఉంటే ఇవాళ సంక్షేమం వైపుగా ఇవాళ వ్యవసాయం కొనసాగుతుంది. ఇవాళ మీ షాద్నగర్ కావచ్చు, ఇటు చేవేళ్ళ కావచ్చు, ఇవన్నీ నియోజకవర్గాలు ప్రధానంగా వ్యవసాయంతో ఆధారపడిన రైతాంగం ఉంటుంది. వీని ఎట్లా చూడొచ్చు ఇవన్నీ? మీకు అంత తెలిసి ఈ ప్రాంతమే వ్యవసాయ ప్రాంతం. ముఖ్యంగా ఈరోజు ధర్నా చేసే కారణం ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు నానా బాధలు పెడుతుంది కాబట్టి ఇచ్చే హామీలు కూడా అమలు చేస్తలేరు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు రైతుల ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు అప్పులైనా అంటారు, అప్పులే ఇప్పుడు అప్పులు కానీ ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. ఏ పార్టీ అయినా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు రాష్ట్ర ఆదాయం ఎంత డబ్బు వస్తుంది, అప్పులు ఏంది, ఏ రకమైన తెలుసుకొని మేనిఫెస్టో తయారు చేస్తారు కదా. మరి ఆయనతో తెలియదు ఎట్లా చేసిన మేనిఫెస్టో, అది ఇస్తాం ఇది ఇస్తామని. ముఖ్యంగా రైతులను అయితే నట్టేయడం ఉంచడం. మీరు గమనించండి, కేసీఆర్ గారు రాకముందు రైతు బంధు అనేది ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? రైతులకు అన్ని విధాల కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు. ఈయన వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2 లక్షలు ఇప్పుడే తీసుకొని 2 లక్షలు తీసుకొని డిసెంబర్ 9 తారీఖున మొత్తం మాఫ్ చేస్తాను అన్నాయన. మరి ఎంతమందికి చేసిండు? మరి ఢిల్లీలో మొత్తం హామీలన్నీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్తున్నాడు. మరి ఎంతమందికి చేసిండా? దాని తర్వాత మీరు ఎప్పుడెందుకు ఇప్పుడు 6,000 5,000 ఇస్తారు, నేను 7,500 ఇస్తాను ఎకరకు, పంటకు 7,500 భరోసా ఇస్తాను. మరి ఎక్కడ పోయింది 7,500? సంవత్సరానికి 15,000 వేయాలి, 15,000 వేయాలిగా. మరి 12,000 ఎందుకు అంటాడు? ఆయన అన్నమాట 15,000 ఎక్కడ 12,000 ఎట్లా వచ్చే అంటున్నాడు. అదేవిధంగా ఇంకోటి బోనస్ అంటాడు. బోనస్ ఎక్కడ ఎంతమందికి ఇచ్చారు? సన్నోట్లే ఎన్ని తొలుత అన్న సన్నోట్లు అని అన్నారా? అన్నోట్లకి సన్నోట్లకి ఇస్తామని చెప్పలే వాళ్ళు. వడ్లకి ఇస్తాం, ప్రతి క్వింటాల్కి ఇస్తామన్నారు. తర్వాత సన్నోట్లకు మార్చారు. ఆ సన్నోట్లు కూడా ఎంతమందికి ఇచ్చారు? కాబట్టి ముఖ్యమంత్రి అన్ని దాటవేసే కార్యక్రమం తప్ప అన్ని హామీలన్నీ తుంగలో దొక్కిండు. ముఖ్యంగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే మీరు ఒకటేసారి ఈ ప్రాంతాన్ని మన బిడ్డ ప్రాంతం చెల్లు బాగా చేయించండు. చెల్ల తగ్గట్టు మిషన్ పైతే నీళ్ళు వస్తున్నాయి, అవన్నీ భూమిలోకి ఇంకుతున్నాయి, బోర్లు నడుస్తాయి, దాని దగ్గర కరెంట్ ఉన్నాయి కాబట్టి పంటలు అయినాయి. ఇప్పుడు ప్రభుత్వం మా జావుని పంటలు వరి ఎక్కువ పడిందని చెప్తారు. ఈ సంవత్సరం మీరు మీరు ఈ సంవత్సరం ఈసారి అంతే ఒక సంవత్సరంలో మరి 65 ఏళ్ళ నుంచి మీరు ప్రభుత్వం ఉన్నది కదా, ఎన్ని ఏళ్ళు పడినాయి ఈ ప్రాంతం, ఎన్ని ఏళ్ళు పడినాయి? కారణం ఏంటంటే కేసీఆర్ బావి చేయించిన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల ద్వారా చెల్లు నిండి బోర్లలో వాటర్ లెవెల్ పెరిగిపోయింది కాబట్టి నిజంగా బొడ్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కేటీఆర్ అని మన రేవంత్ రెడ్డి అనగానే ప్రజలు విసుకుంటున్నారు.
స్టార్టింగ్ హామీలు అని చెప్పనికి రా, ఎన్ని హామీలు అంటారు రే చెప్పనికి రా. 2000 4000 పింఛన్ వేస్తున్నాడు, ఆడవిలో స్కూటీలు ఇస్తాడు. అదేవిధంగా స్త్రీలకు కళ్యాణ లక్ష కాక ఒక తులం బంగారం ఎక్కిస్తాడు. మరి ఏమైంది అని ఒక్క మాట నిలబెట్టుకోడా? ఏ మాట దాట వేసేందుకు ఎన్నో కథలు చేస్తాడు. దాట వేసేందుకు కేసులు పెట్టా, అరెస్టులు చేపి కదా. అదే ఏమైనా చేసుకోవాలనే అలా కానూను ప్రకారం న్యాయంగా పోరాడతారు, చదువుతారు. ఆ న్యాయంగా చట్టబద్ధంగా మీరు చేయండి. కానీ రైతులను ఆదుకున్నాలే కదా. రైతు వేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం ముందు బాగుపడదంటారు. రైతులు బతికేది వ్యవసాయం మీద. కొనుగోలు పంట ఒడ్లు పండిస్తే కొనుగోలు పరిస్థితి లేకునేది, ప్రైవేట్లో అమ్ముకున్నాం. కాబట్టి ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలను బంద్ చేయాలి. మీరు ఇస్తాన్న రైతు రుణం మాఫీ 2 లక్షలకు మొత్తం మాఫ్ చేయాలి. అదేవిధంగా బోనస్ ఇస్తాను, అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి. రైతు భరోసా అన్నాడు, భరోసా 15,000 ఇచ్చేయి. కుంటలు కూడా తీసేయి, రోడ్లు అవి ఉంటే తీసేయి, వద్దంటలేం. మరి వ్యవసాయం చేసుకునే రైతుకే తీయాలిగా. ఒకసారి మరి ఎట్లా ఇస్తాడు ఆయన? పంటలు పెట్టి చూస్తాడా? పంటలు అంటే ఒక జామ పెడతారు, చెరుకు పెడతారు. చెరుకు సంవత్సరం దాకుంటుంది. మరి 2 పంటలకు ఇవ్వాలి దానికి. కొన్ని అట్లుంటాయి కదా. అవన్నీ తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలి. కాబట్టి రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తే రైతులు ఊకోరు. రైతులు తెగబడితే బాగుండదు. నీకు అందుకొరకు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేశాను, తప్పక మీరు అన్న హామీలు అమలు చేయండి. ఓకే, వాళ్ళ మరో రైతు సంఘం నాయకుడు ఉన్నాడు. వాళ్ళ చెప్పండి అన్న, ఎట్లుంది అసలు ఇవాళ రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా చూడొచ్చు? ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకునే విధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏనాడు కూడా ఇంత కష్టపడలేరు, ఇంత ఇబ్బంది పడలేరు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనువున వాళ్ళు సంతోషంగా పంటలు పండించిన పంటలు మంచిగా మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు వ్యవసాయదారులుగా పండుగ చేసుకునే విధంగా ఉండేది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 420 హామీలు ఇచ్చిండు, ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఒక బస్ ఫ్రీ అన్నాడు, బస్ నుంచి మనకు నుక్సాన్ తప్ప లాభం ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎందుకు? నిధులు, నియామకాలు, ఉద్యోగాల గురించి ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఉన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు చూపించుకుంటూ ఈరోజు వాళ్ళు మెమరాలను పంపిణీ చేస్తున్నారు తప్ప ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ చేసినవే ఉన్నాయి. ఎక్కడ పోయినా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోండి. ఎలా వరికి బోనస్ అన్నాడు, ఎక్కడుందో వరికి బోనస్ లేదు. కళ్యాణ లక్ష్మి పథకం అన్నాడు, కళ్యాణ లక్ష్మి పథకం పాటు తులం బంగారం అని ఎంతోమంది మహిళా సోదరిమణులు తులం బంగారం మాట దేవుడరుగా వాళ్లకు నానా ఇబ్బందులు పెడుతున్నారు. రైతు సభకు సంబంధించి అంటే ఏ విధంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి? ఇవాళ నిరసన తెలిపితే వారిని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేస్తున్న పరిస్థితిని ఏ విధంగా మీరు ప్రభుత్వం పైన నిరసన తెలుపనున్నారు భవిష్యత్తులో? ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో రైతు నిరసన కార్యక్రమం నడుపుతుంది. కాబట్టి ఇక్కడ మేమందరం శాంతియుతమైన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ప్రజలు ఏ విధంగా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికైనా ప్రజలు మార్కెట్ నుంచి బయటకు వచ్చినారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలు రావాలి, బయటకు వచ్చినారు కాబట్టి కళ్ళు తెరవాలి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అన్ని దోవల ఓడిపోవడం జరిగింది. ఏ విషయంలో కూడా వాళ్ళు సక్సెస్ కాలేరు. అన్ని విధాలుగా వాళ్ళు ఓటమి పాలైనరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మేము మనతో మాట్లాడడానికి మరొక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకుడు ఉన్నారు. చెప్పండి, వాళ్ళ ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని, వాళ్ళ ఈ రైతాంగం పైన చూపిస్తున్న కక్షను ఏ విధంగా చూడవచ్చు? ఖచ్చితంగా రైతాంగం అందరూ కూడా ఏకమైనరు. ఓట్లేసి గోసపడుతున్నాం అనేది ప్రజలందరూ కూడా గమనించి, ఏ ఊళ్ళో చూసిందన్నా ఎద్దు ఏడ్చినా వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చినా రాజ్యం ఉండదు అనే సమర్థన ఉన్నది. ఆ విధంగా మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఎక్కడిదక్కడ హైడ్రాలు పెట్టి హైడ్రాల మీద ఆయన కన్నున్నది తప్ప రైతుల మీద లేదు. హైడ్రా మీద ఎందుకంటే ఒక్క బిల్డింగ్ కూలిస్తే 100 బిల్డింగుల డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా హైడ్రా మీద పడ్డాడు తప్ప ఈ యొక్క రైతుల మీద ఏమాత్రం ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అది ఎప్పుడో ఆయన ఈ యొక్క రైతులకు రుణమాఫీ అనేది చేస్తుండే. రైతుల రుణమాఫీ లేకుండా 2 లక్షలు వేస్తాం గెలవంగానే అని చెప్పి పోయిన డిసెంబర్లో చెప్పిండు. మళ్ళీ డిసెంబర్ పోయినా కూడా ఇదివరకు దాని ఊసులేదు పాసలేదు. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క రైతులందరూ కూడా గుణపాఠం చెప్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది మాపివేయడానికి, ఇది కప్పిపెట్టడానికే ఆ యొక్క ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేస్తామంటే దాని మీద పడతారు రైతులందరూ అని అనుకుంటున్నారు తప్ప రైతులందరూ కూడా కన్నెర్ర చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ ఖతమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. కంపల్సరీ రైతులందరూ కలిసి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం.
ఇవాళ అయితే మనతో మాట్లాడడానికి యువ నాయకుడు పటోల కార్తిక్ రెడ్డి అన్నారు. ఇవాళ రైతు నిరసనకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే మరింత ఈ చాలా రోజుల నుంచి కూడా అటు హైదరాబాద్లకు అండగా ఉంటుంది, ఇటు రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. చెప్పండి, ఇవాళ ఈ రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఎలాంటి భరోసానివ్వనున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల కాడికి వచ్చినా కూడా ఓట్లను ఉద్దేశించి లేకపోతే ఓట్ల కోసమే రైతుల కాడికి వచ్చిన ఒక చరిత్ర ఈ సంవత్సరంలో మనం చూస్తున్నాము. అధికారంలో వచ్చే ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల లోపల రైతు బంధు పెంచి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు అని చెప్పారు. అది అయిపోగానే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే 15 ఆగస్టు లోపల మేము రుణమాఫీ చేస్తాం, రైతు బంధు పెంచుతామని అప్పుడు చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఊర్లలో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు ఏది కూడా విశ్వసించే ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఏదో విధంగా ఊర్లలో పరిస్థితి మెరుగు చేసుకోవాలా, ఏదో విధంగా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వీటిలో ఓట్లు వేయించుకొని మళ్ళీ బయటపడాలన్న ఆలోచనతోనే ఇగో మళ్ళీ కొత్తగా 26 జనవరికి ఈ రైతు భరోసా పేరుతో ముందుకు రావడం జరిగింది. ఇది మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, రైతు కూలీలకు, రైతులకు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి రైతుల పార్టీ. ముందు చేసిన ఘనత కూడా మాకే ఉన్నది, ఇప్పుడు కొట్లాడేది కూడా మేమే కొట్లాడతాం. మీ తరఫున విశ్వాసం కోల్పోకండి, కాంగ్రెస్ పార్టీని నమ్మకండి అని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే ఇవాళ రైతాంగానికి సంబంధించి ఎన్నికలకు ముందు 15,000 ఇస్తామన్నారు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేవు, మేము 12,000 ఇస్తామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? 12,000 కూడా ఇస్తారా లేదా కూడా నమ్మకం లేదు బ్రదర్. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏది కూడా నమ్మకం ఇప్పుడు ఎవరికి లేదు. ఈ సంవత్సరంలో ఏం చెప్పారని వాళ్ళ మాట ఏ మాట మీద నిలబడ్డారని చెప్పి ఈ మాట నమ్ముదాం మనం. ఏ మాట మీద నిలబడ్డారు? ఒక్క మాట మీద ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీద నిలబడ్డారా? ఇప్పుడు దీని మీద నిలబడతారని నమ్మకం ఉందా? ఆ 6,000 కూడా వస్తుందని నమ్మకం లేదు, అందరికి వస్తుంది నమ్మకం లేదు. కాబట్టే ముమ్మాటికి రైతు బంధు అనేది తెలంగాణ రైతాంగానికి ఒక ఆయుధంగా, అస్త్రంగా చేసినటువంటి కేసీఆర్ గారు ఆ యొక్క అస్త్రాన్ని, ఆయుధాన్ని తెలంగాణ రైతాంగం చేతిలోనే ఉండాలా, లాక్కోద్దని ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే చివరిగా ఇవాళ ఈ షాబాద్ నుంచి ప్రారంభంగా ఉన్న రైతు దీక్ష భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉండనుందా? రాష్ట్ర రైతాంగానికి ఏ విధమైన భరోసానివ్వనున్నారు? ఈ యొక్క కార్యక్రమం మాకు చెవిలోకి ఒక చరిత్ర ఉంది. ఏ కార్యక్రమం మా దగ్గరికి మొదలు పెట్టినా కూడా అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈ రైతు దీక్షలు కూడా మా దగ్గరికి మొదలు పెట్టారు కాబట్టి ముమ్మాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాకుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ప్రభుత్వం చేసే వరకు మా పార్టీ కొట్లాడుతుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతు భరోసాపై ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు కొనసాగిస్తాం. ఇవాళ రైతాంగానికి అండగా ఉండేందుకు ఇప్పటికే యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా చెప్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే 15,000 ఇస్తారని చెప్పి మోసం చేసిందో ఆ 15,000 ఇచ్చే వరకు కావచ్చు, ఇటు రైతు రుణమాఫీ పూర్తయ్యే వరకు కూడా మేము రైతాంగానికి అండగా ఉంటాం, మద్దతుగా ఉంటాం, ప్రభుత్వాన్ని ఎప్పటికక్కడ నిలదీస్తామని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో షాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు హాజరు కానున్నారు. సునీత.